వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 నవంబర్ 13 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఉంటే కనీసం వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఎండింగ్ వరకు క్లాస్ విని డైలీ వింటూ అవి రాసుకుంటూ బాగా రివిజన్ చేసుకుంటూ రండి. ఫస్ట్ క్వశ్చన్, మారిషస్ దేశ నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? మారిషస్ దేశ నూతన ప్రధానమంత్రిగా నియమితులైన వారు నవీన్ రామ్ గులాం. మనం ఇమేజ్లో చూడొచ్చు నవీన్ రామ్ గులాంను. ఆయనే మారిషస్ దేశానికి నూతన ప్రధానమంత్రి అన్నమాట. చూడండి, ఇక్కడ ఇది వరకు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే కనుక ఓకేనా, ప్రవీణ్ జగన్నాథ్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలు కావడం జరిగిందనమాట. ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ కూటమి సభ్యులు అధికారంలోకి రావడం జరిగిందనమాట. అలయన్స్ ఫర్ చేంజ్ అనేటువంటి కూటమికి చెందినవాడు ఈ నవీన్ రామ్ గులాం అనమాట. అలయన్స్ ఫర్ చేంజ్ అనేటువంటి కూటమి సభ్యుడు అనమాట. ఆయన ఇప్పుడు ప్రధానమంత్రి కావడం జరిగింది. కాబట్టి మారిషస్ నూతన ప్రధానమంత్రి నవీన్ రామ్ గులాం. ఇది వరకు ఉన్నవాడు ప్రవీణ్ జగన్నాథ్ అనమాట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నవీన్ రామ్ గులాం ప్రధానమంత్రి కావడం ఇది మొదటిసారి ఏం కాదు. ఆల్రెడీ గతంలో 2 సార్లు ఆయన ప్రధానమంత్రి కావడం జరిగింది. ఇది 3వసారి ప్రధానమంత్రి అనమాట. మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్. మారిషస్ దేశ భాష ఇంగ్లీష్ అనమాట. మారిషస్ దేశ కరెన్సీ రూపీ అనమాట. మారిషస్ దేశ ప్రెసిడెంట్ పృథ్వీరాజ్ సింగ్ రూపాన్ అనమాట. మారిషస్ దేశ ప్రస్తుత ప్రధానమంత్రి నవీన్ రామ్ గులాం అనమాట. మారిషస్ అంటే ఎక్కువ మంది మన భారతీయులే ఉంటారు. అక్కడ మన భారత సంతతికి చెందిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అక్కడ ఎక్కువ మంది హిందువులు ఉంటారనమాట. ఇక్కడ మారిషస్ దేశంలో అత్యధికంగా ఏ మతస్థులు ఉన్నారంటే హిందువులే అత్యధిక శాతం ఉన్నారనమాట. ఓకేనా. ఇట్లా మారిషస్ నూతన ప్రధానమంత్రి నవీన్ రామ్ గులాం అనమాట. నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నాం జపాన్ దేశ ప్రధానమంత్రిగా పార్లమెంటు ఎవరిని ఎన్నిక చేసుకుంది అని. కాబట్టి ఆన్సర్ చేయండి. జపాన్ నూతన ప్రధానమంత్రి ఇక్కడ పార్లమెంట్ ఆమోదం తెలిపిందనమాట. ఎవరు ఆయన? ఇక్కడ కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. సెకండ్ క్వశ్చన్, అమెరికా దేశ నూతన విదేశాంగ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు? చూడండి, అమెరికా దేశ నూతన విదేశాంగ మంత్రిగా నియమితులైన వాడు మార్కో రూబియో. మీలో చూడొచ్చు మన మార్కో రూబియోను. ఇతనే అమెరికా దేశ నూతన విదేశాంగ మంత్రి. మన దేశ నూతన విదేశాంగ మంత్రి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. మన దేశ నూతన విదేశాంగ మంత్రి ఎవరు? ఓకేనా. సరే, మార్కో రూబియో ఫ్లోరిడా సెనేటర్గా ఉన్నాడనమాట. ఆ ఫ్లోరిడా సెనేటర్గా ఉన్న మార్కో రూబియోను ఇప్పుడు అమెరికా నూతన విదేశాంగ మంత్రిగా నియమించాడు. ఎవరంటే ఇలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజేతగా నిలిచాడు, మనందరికీ తెలుసు. ఆ క్రమంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ తన యొక్క మంత్రివర్గంలో కావచ్చు, అదే కొత్త పదవులన్నీ కూడా నూతన నియామకాలు చేపట్టడం చూస్తూ ఉన్నాం. ఆ క్రమంలో నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నాం టామ్ హోమర్ ఎవరంటే కనుక అమెరికాకు ఆ దేశ సరిహద్దు విభాగ అధిపతి అనమాట. అమెరికా దేశ సరిహద్దు విభాగ అధిపతిగా టామ్ హోమర్ను మనం చూసాం. అమెరికా వైస్ ప్రెసిడెంట్గా జేడీ వ్యాన్స్ను చూసాం. అమెరికా వైస్ ప్రెసిడెంట్గా కొత్తగా జేడీ వ్యాన్స్ అనమాట. అమెరికా ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్, అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే జేడీ వ్యాన్స్, అమెరికా దేశ సరిహద్దు విభాగ అధిపతి టామ్ హోమర్, అదేవిధంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అనమాట. మరొక నూతన నియామకం చూస్తే అమెరికాకు సంబంధించి అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు, సెక్యూరిటీ అడ్వైజర్ అనమాట. జాతీయ భద్రతా సలహాదారుడు ఎవరు అంటే కనుక మైక్ వాల్ట్ పేరు కూడా నోట్ చేసుకోవాలి మీరు. మైక్ వాల్ట్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా అమెరికాకు సంబంధించిన నూతన నియామకాలు అనమాట. ఇక మైక్ వాల్ట్, మార్కో రూబియో, టామ్ హోమరు, జేడీ వ్యాన్స్, డొనాల్డ్ ట్రంప్, ఈ పేర్లన్నీ కూడా నోట్ చేసుకోవాలి. ఇంకా వస్తాయి ముందు అవి కూడా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకుంటూ రావాలి. థర్డ్ క్వశ్చన్, దేశంలో అత్యంత శక్తివంతమైనటువంటి నాయకుడు నరేంద్ర మోడీ కాగా ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో ఉన్నవారు ఎవరు? ముఖ్యమంత్రుల అగ్రస్థానంలో ఉన్నవారు ఎవరంటే కనుక చంద్రబాబు నాయుడు అనమాట. ఇండియా టుడే ప్రతి ఏటా కూడా నివేదికను వెల్లడిస్తుందన్నమాట. అలా ఈ ఏడాదికి సంబంధించి ఇండియా టుడే
ఇండియా టుడే సర్వే ప్రకారం ఓకేనా రాజకీయ నేతల్లో అత్యంత శక్తివంతమైనటువంటి 5 మంది వ్యక్తులు వరుసగా మనం చూస్తే ఫస్ట్ ప్లేస్ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ మనందరికీ తెలుసు వరుసగా 3వసారి ప్రధానమంత్రి కావడం జరిగిందనమాట. కాబట్టి ఆయన అత్యంత శక్తివంతమైన నాయకుడిగా కొనసాగుతున్నాడు. అదేవిధంగా రెండవ వ్యక్తి ఒక సెకండ్ ప్లేస్ వచ్చేసి రెండవ ర్యాంక్ వచ్చేసి ఓకేనా ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భగావత్. ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భగావత్. మూడవ స్థానంలో ఎవరున్నారంటే కనుక హోంమంత్రి అమిత్ షా ఉన్నారు. అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తిగా 3వ స్థానంలో హోంమంత్రి అమిత్ షా ఉన్నారనమాట. 4వ స్థానంలో రాహుల్ గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. గత 2 ఎన్నికల్లో లోక్సభలో ప్రతిపక్షం అనేటువంటిది కరువైంది. అటువంటి ఒక ప్రతిపక్ష స్థాయికి మళ్ళీ తిరిగి తీసుకొచ్చిన వాడు రాహుల్ గాంధీ అనమాట లోక్సభలో. ఏ పార్టీని? కాంగ్రెస్ పార్టీని. కాబట్టి రాహుల్ గాంధీ 4వ స్థానంలో ఉన్నారు. 5వ స్థానంలో ఓకేనా నారా చంద్రబాబు నాయుడు ఉన్నాడనమాట. నారా చంద్రబాబు నాయుడు ఎందుకంటే గత ఎన్నికల్లో ఆయన ఓడిపోవడమే కాదు ఓకేనా తర్వాత రోజుల్లో ఆయన పార్టీని మరింత పుంజుకొని గొప్పగా కూటమిని ఏర్పాటు చేసి ఆ క్రమంలో భాగంగా జైలుకు వెళ్ళినప్పటికి కూడా ఓకేనా తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో ఆయన విజయం సాధించడం జరిగిందనమాట. ఏకంగా ఓకేనా మొత్తం 21 లోక్సభ స్థానాలు కూటమికి ఉన్నాయన్నమాట. ఓకేనా కూటమికి 21 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అదే తెలుగుదేశం పార్టీకి అయితే 16 లోక్సభ స్థానాలు ఉన్నాయి. కాబట్టి దేశంలో రెండవ అతిపెద్ద పార్టీగా ఉందన్నమాట లోక్సభలో. దేశంలో రెండవ అతిపెద్ద పార్టీగా ఉందన్నమాట లోక్సభలో. ఓకేనా ఏది? తెలుగుదేశం పార్టీ. కాబట్టి 5వ స్థానంలో ఎవరు నిలిచారంటే ఓకేనా చంద్రబాబు నాయుడు. టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4, టాప్ 5 నోట్ చేసుకోవాలి. టాప్ 1 నరేంద్ర మోడీ ప్రధానమంత్రి. టాప్ 2 ఓకేనా మోహన్ భగావత్ ఆర్ఎస్ఎస్ నేత. టాప్ 3 ఓకేనా అమిత్ షా హోంమంత్రి. టాప్ 4 రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ. ఓకే టాప్ 5 ఓకేనా నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ. ఓకేనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఇక ముఖ్యమంత్రుల్లో టాప్ 5 చూస్తే ఫస్ట్ ప్లేస్లో నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. సెకండ్ ఓకేనా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. థర్డ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఫోర్త్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. ఫిఫ్త్ ఓకేనా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనమాట. ఇలా టాప్ 5 ఓకేనా ముఖ్యమంత్రులను మనం చూసుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు ఒకరు, నితీష్ కుమార్ ఒకరు ఓకేనా అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్, స్టాలిను, మమతా బెనర్జీలు. క్వశ్చన్ నెంబర్ 4, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ చీఫ్ విప్గా ఎవరు నియమితులయ్యారు? చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అనగా శాసనసభ. ఈ శాసనసభ చీఫ్ విప్గా ఎవరు నియమితులయ్యారంటే జీవి ఆంజనేయులు. చీఫ్ విప్గా ఎవరు నియమితులయ్యారు? జీవి ఆంజనేయులు. ఎవరు ఈ జీవి ఆంజనేయులు అంటే కనుక వినుకొండ ఎమ్మెల్యే అనమాట. వినుకొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జీవి ఆంజనేయులు గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ చీఫ్ విప్గా నియమించారనమాట. చూడండి, శాసనసభకు శాసన మండలికి రెండిటికి కూడా చీఫ్ విప్పులు నియమించబడ్డారనమాట. ఇప్పుడు నేను చెప్పింది అసెంబ్లీ శాసనసభకు జీవి ఆంజనేయులు. అంటే శాసన మండలికి చీఫ్ విప్ ఎవరంటే కనుక శాసన మండలికి చీఫ్ విప్ వచ్చేసి అనురాధ. ఎవరు? అనురాధ, గుర్తుపెట్టుకోవాలి. శాసనసభకు జీవి ఆంజనేయులు, శాసన మండలికి అనురాధ. మొత్తం 16 మందితో కూడినటువంటి సభ్యులు ఉన్నారన్నమాట. చీఫ్ విప్తో పాటు విప్పులు అలా మొత్తం 16 మంది శాసనసభకు నియమించబడ్డారు. అదే శాసన మండలికి అయితే కనుక చీఫ్ విప్తో పాటు నలుగురు అన్నమాట. మొత్తం 20 మంది. శాసనసభకు 16 మంది, శాసన మండలికి నలుగురు, మొత్తం 20 మంది నియమించబడ్డారు. చీఫ్ విప్పులతో పాటు విప్పులు అన్నమాట. ఏంటి చీఫ్ విప్ అంటే కనుక ఏం లేదు, ఇప్పుడు మనకు అసెంబ్లీ జరుగుతుంది, అదే శాసన మండలి సమావేశాలు జరుగుతాయి. ఇక్కడ క్రమశిక్షణగా అసెంబ్లీని కావచ్చు శాసన మండలిని చాలా చక్కగా క్రమశిక్షణగా ఉంచడంలో
వీరి పాత్ర ఉంటుందన్నమాట, చీఫ్ విప్ది విప్లది. ఓకేనా, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. జీవి ఆంజనేయులు మరియు అనురాధ ఇద్దరి పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఏ రాష్ట్రానికి సంబంధించి? ఆంధ్రప్రదేశ్ శాసనసభ, ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి సంబంధించి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 5. ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 16 నుంచి నవంబర్ 21 వరకు ఏ దేశంలో పర్యటిస్తారు? చూడండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 16 నుంచి నవంబర్ 21 వరకు 5 రోజుల పాటు 3 దేశాలలో పర్యటించనున్నారన్నమాట. ఆ 3 దేశాలు ఏవంటే నవంబర్ 16, నవంబర్ 17 నైజీరియా దేశంలో, నవంబర్ 16, నవంబర్ 17 నైజీరియా దేశంలో, నవంబర్ 18, నవంబర్ 19 బ్రెజిల్ దేశంలో, నవంబర్ 19, నవంబర్ 20, నవంబర్ 21 3 రోజులు గయానా దేశంలో, కాబట్టి 3 దేశాలు ఇక్కడ పై వన్ ఈ ఆన్సర్ అనమాట. నైజీరియా ప్రెసిడెంట్ తినుబు కోరిక మేరకు నవంబర్ 16, నవంబర్ 17 ఈ 2 రోజులు నైజీరియాలో పర్యటిస్తాడు. నవంబర్ 18, నవంబర్ 19 బ్రెజిల్లోని రియో డి జెనీరోలో జరిగేటువంటి G20 సమావేశాలకు నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. G20 సమావేశాలు బ్రెజిల్లోని రియో డి జెనీరోలో జరగబోతున్నాయి. కాబట్టి ఈ సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కానున్నాడు. నవంబర్ 19, నవంబర్ 20, నవంబర్ 21 గయానా దేశంలో పర్యటించనున్నాడు. ఈ 3 దేశాల పర్యటనలో ఇంకా ఏమైనా విషయాలు ఉంటే ఆ రోజు క్లాసులో మనం తెలుసుకుందాం. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇటీవల షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈ సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ దేశంలో పర్యటించాడు? ఆ సమావేశంలో భాగంగా ఏ దేశంలో పర్యటించాడు? అవి ఎక్కడ జరిగాయి అనేది అడుగుతున్నా. కానీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 2024 సమావేశం ఎక్కడ జరిగిందో కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. క్వశ్చన్ నెంబర్ 6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిలయన్స్ ఎన్ని కోట్ల పెట్టుబడుల పెట్టే ఒప్పందంపై సంతకాలు చేసినది? చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిలయన్స్ పెట్టుబడులు పెడుతుందన్నమాట. 65,000 కోట్ల పెట్టుబడి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అడ్విలార్ ఒప్పందం తర్వాత ఇది 2వ అతిపెద్ద ఒప్పందం అనమాట. అడ్విలార్ మిట్టల్ ఒప్పందం ఎంత? 1.61 లక్షల కోట్లు అనమాట. ఇది అతిపెద్ద ఒప్పందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దాని తర్వాత అతిపెద్ద ఒప్పందంగా ఇదే నిలుస్తూ ఉందన్నమాట. రిలయన్స్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 65,000 కోట్ల రూపాయలతో 500 కాంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాంప్రెస్డ్ బయోగ్యాస్ CBG అంటారు. కాంప్రెస్డ్ బయోగ్యాస్ CBG ప్లాంట్లు అన్నమాట. 500 ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇవి ఇళ్లకు అదేవిధంగా వాహనాలకు ఉపయోగపడుతుందన్నమాట. ఇళ్లకు వాహనాలకు ఉపయోగపడే విధంగా వీటి నిర్మాణం చేపట్టబోతున్నారన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఓకేనా. ఇది ఎన్ని వేల కోట్ల ఒప్పందం? 65,000 కోట్ల ఒప్పందం అన్నమాట. దీనివల్ల లక్షల సంఖ్యలో మనకు ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, చాలా చాలా గొప్ప ఒప్పందం. దేని తర్వాత అతిపెద్ద 2వ ఒప్పందం ఇది? అడ్వెల్లార్ మెటల్ ఒప్పందం తర్వాత అతిపెద్ద 2వ ఒప్పందం ఏది అంటే రిలయన్స్ది అనమాట. ఓకేనా. ఇక్కడ మనం ఇమెయిల్ కూడా చూడొచ్చు ఆ ఒప్పందం. ఓకేనా. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రిలయన్స్కు మధ్య ఆ ఒప్పందం MOU పైన సంతకాలు చేసి ఆ ఒప్పందం కుదురుతుందన్నమాట. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 7. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరిని ఎంపిక చేశారు? రఘురామకృష్ణంరాజు. ఇక్కడ మనం చూడొచ్చు రఘురామకృష్ణంరాజు గారిని. ఆయనే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఎన్నిక కాబోతూ ఉన్నాడనమాట. ఓకేనా. ఇంకా డిక్లేర్ అన్నమాట. చంద్రబాబు ఎంపిక చేశాడు అంటే కనుక అది కన్ఫామ్ అనమాట. ఎందుకంటే ఇక చాలా ఈజీ ప్రాసెస్లోనే అయిపోతుందన్నమాట డిప్యూటీ స్పీకర్ ఎన్నిక. ఎందుకంటే ఎక్కువ మెజారిటీ ఇక్కడ కూటమి సభ్యులకు తెలుగుదేశం పార్టీగా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తే వాళ్ళే డిప్యూటీ స్పీకర్ కావడం జరుగుతుంది. కాబట్టి డిప్యూటీ స్పీకర్గా కన్ఫామ్గా మనం ఈ ఓకేనా రఘురామకృష్ణరాజు గారిని మనం అనుకోవచ్చు అనమాట.
కాబట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అని గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మనకి కేంద్రంలో 2 సభలు ఉంటాయి, లోక్సభ, రాజ్యసభ. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 2 సభలు ఉన్నాయి, అదే శాసనసభ, శాసన మండలి. అదేవిధంగా తెలంగాణలో కూడా 2 సభలు ఉంటాయి, శాసనసభ, శాసన మండలి. లోక్సభ విషయానికి వస్తే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనమాట, ఓం బిర్లా. లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎవరంటే కనుక ప్రజెంట్ ఎవరూ లేరు, అది ఖాళీగా ఉందన్నమాట. ఇంకా రాజ్యసభ విషయానికి వస్తే రాజ్యసభ చైర్మన్గా, రాజ్యసభ చైర్మన్ ఎవరంటే కనుక ఓకేనా మనకి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. అదేవిధంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరంటే కనుక రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో శాసనసభ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు ఓకేనా మనకు చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు అనమాట. ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ వచ్చేసి ఇక మోషన్ రాజు అనమాట. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ వచ్చేసి జకియా కానం అనమాట, అది ఆంధ్రప్రదేశ్. తెలంగాణకి వస్తే తెలంగాణ శాసనసభ స్పీకరు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్. తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ప్రజెంట్ ఎవరు లేరు, వేకెంట్లో ఉంది, ఖాళీగా ఉంది. ఇంకా తెలంగాణ శాసన మండలికి వద్దాం. తెలంగాణ శాసన మండలి చైర్మన్ వచ్చేసి మనకి గుత్తా సుఖేందర్ రెడ్డి అనమాట. తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ వచ్చేసి తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ వచ్చేసి బండా ప్రకాష్ అనమాట. ఇవి తెలుసుకోవాలి కనీసం ఎవరున్నారు ప్రజెంట్ అని. క్వశ్చన్ నెంబర్ 9, ప్రతిష్టాత్మక లోక్ నాయక్ పురస్కారం 2024ను అందుకున్న వారెవరు? చూడండి, లోక్ నాయక్ పురస్కారాన్ని ఇద్దరికి అందజేయడం జరుగుతూ ఉంది. ఆ ఇద్దరి పేర్లు నోట్ చేసుకోవాలి. తెలంగాణకు చెందినటువంటి అందశ్రీ, ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి కాదర్ మొహియుద్దీన్. అందశ్రీ గొప్ప పోయెట్ అని మనందరికీ తెలుసు. ఈ అందశ్రీ మనకు తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ తెలంగాణను రచించిన వారు అందశ్రీ అనమాట. ఆయనకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో గొప్ప రచయిత కాదర్ మొహియుద్దీన్, ఆంధ్రప్రదేశ్కు చెందిన గొప్ప రచయిత, కృష్ణా జిల్లాకు చెందినవాడు అనమాట ఈ కాదర్ మొహియుద్దీన్. అతనికి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి లోక్ నాయక్ పురస్కారాన్ని అందజేస్తున్నట్లుగా లోక్ నాయక్ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు తెలపడం జరిగిందనమాట. గుర్తుంచుకోవాలి, లోక్ నాయక్ పురస్కారాన్ని అందుకున్న వారు రీసెంట్గా ఎవరంటే అందశ్రీ, కాదర్ మొహియుద్దీన్. క్వశ్చన్ నెంబర్ 8, 2024 నవంబర్ 12న దీర్ఘశ్రేణి క్రూయి క్షిపణిని ఏ తీరం నుంచి ప్రయోగించారు? 2024 నవంబర్ 12న దీర్ఘశ్రేణి క్రూయి క్షిపణిని ఏ తీరం నుంచి ప్రయోగించారంటే ఒడిస్సా తీరానికి చేరువలో ఉన్నటువంటి టెస్ట్ రేంజ్ నుంచి, దగ్గరలో ఉన్నటువంటి టెస్ట్ రేంజ్ నుంచి ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించడం జరిగిందనమాట. లాంగ్ రేంజ్ క్రూజ్ మిస్సైల్ యొక్క ప్రయోగం అనమాట. లాంగ్ రేంజ్ క్రూజ్ మిస్సైల్ను ఎవరు అభివృద్ధి చేశారంటే బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళు దాన్ని అభివృద్ధి చేశారు. డిఆర్డిఓకి చెందినటువంటి పలు ల్యాబులు, ప్రైవేట్ పరిశ్రమలు కూడా సహకరించాయన్నమాట. డిఆర్డిఓకి చెందినటువంటి పలు ల్యాబులు, అదేవిధంగా ప్రైవేట్ పరిశ్రమలు కూడా దీనికి సహకరించడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుంచుకోండి, ఒడిస్సా తీరం అంటే ఉత్కల్ తీరం అనమాట. ఒడిస్సా తీరాన్ని ఉత్కల్ తీరం అంటారు. భారతదేశంలో 9 రాష్ట్రాలకు తీరాలు ఉంటాయి. ఒక తీరరేఖల రాష్ట్రాలు 9 అనమాట. గుజరాత్ తీరాన్ని ఏమంటారు? కచ్ తీరము అంటారు. మహారాష్ట్ర తీరాన్ని కొంకన్ తీరము అంటారు. కర్ణాటక తీరాన్ని కెనరా తీరము అంటారు. గోవా తీరాన్ని కూడా కొంకన్ తీరం అంటారు. కేరళ తీరాన్ని మలబార్ తీరం అంటారు. తమిళనాడు తీరాన్ని కోరమాండల్ తీరము అంటారు. ఆంధ్రప్రదేశ్ తీరాన్ని కోస్తా లేదా సర్కార్ తీరం అంటారు.
ఒరిస్సా తీరాన్ని ఉత్కల్ తీరం అంటారు. వెస్ట్ బెంగాల్ తీరాన్ని వంగ తీరము అంటారు. కాబట్టి తీరాల పేర్లు 9 రాష్ట్రాల తీరాలు, వాటి పేర్లు మనం నోట్ చేసుకొని చదువుకోవాలి, బాగా ఇంపార్టెంట్ అనమాట. లాస్ట్ క్వశ్చన్, పారా అథ్లెట్ల కోసం అతి ఎత్తైన శిక్షణా కేంద్రమును ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? చూడండి, పారా అథ్లెట్ల కోసం అతి ఎత్తైనటువంటి శిక్షణా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారంటే కనుక లడాఖ్లోని లేహ్లో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. చూడండి, పారా అథ్లెట్లు, మనకు పారా ఒలింపిక్స్ ఉన్నాయి కదా, 2028 పారా ఒలింపిక్స్ను దృష్టిలో పెట్టుకొని ఇక్కడే ఈ పారా అథ్లెట్లకి శిక్షణ ఇవ్వనున్నారన్నమాట, గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆదిత్య ఫౌండేషన్ మరియు లడాఖ్లోని లేహ్లో ఉన్నటువంటి లడాక్ పర్వతాభివృద్ధి మండలి మధ్య ఒప్పందాలు కుదిరిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఏ రెండింటి మధ్య ఒప్పందం అంటే కనుక లడాక్ పర్వతాభివృద్ధి మండలి మరియు హైదరాబాద్లోని ఆదిత్య ఫౌండేషన్ మధ్య ఒప్పందం కుదిరిందనమాట. కానీ లడాఖ్లోని లేహ్లో ప్రపంచంలోని ఎత్తైన పారా అథ్లెట్ల శిక్షణా కేంద్రం, ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేసిందనమాట. చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూస్తే కృష్ణా నదీ తీరాన మహాసత్సంగం హాజరు కానున్న శ్రీ శ్రీ రవిశంకర్. చూడండి, కృష్ణా నదీ తీరం, మన విజయవాడ ఉంది కదా, ఆ విజయవాడ కృష్ణా నది ఒడ్డున ఉందని మనందరికీ తెలుసు. కాబట్టి విజయవాడలో కృష్ణా నదీ తీరాన గొప్పగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో మహాసత్సంగం జరుగుతూ ఉందన్నమాట. ఏ నది తీరాన? కృష్ణా నది తీరాన. ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు ఎవరు? రవిశంకర్. కాబట్టి ఈ కృష్ణా నదీ తీరాన జరిగేటువంటి సత్సంగానికి ఎవరు హాజరు కానున్నారంటే కనుక శ్రీ రవిశంకర్ గారు హాజరు కానున్నారన్నమాట. నెక్స్ట్, సిఐఎస్ఎఫ్కి తొలిసారి మహిళా పటలం. చూడండి, సిఐఎస్ఎఫ్ ఏదైతే ఉందో సిఐఎస్ఎఫ్కు మొట్టమొదటిసారి ఒక మహిళా పటలం నియమించబడిందనమాట. 1025 మంది, 1025 మందితో కూడినటువంటి మహిళా పటలాన్ని సిఐఎస్ఎఫ్లో భాగంగా నియమించారనమాట. ఇది మొదటిసారి అనమాట. ఇంతవరకు ఎప్పుడు కూడా మహిళా పటలం అనేటువంటిది లేదు సిఐఎస్ఎఫ్లో. మొట్టమొదటిసారిగా ఈ సిఐఎస్ఎఫ్లో మహిళా పటలాన్ని 1025 మందితో కూడిన మహిళా పటలాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని గుర్తుంచుకోవాలి.